నమస్కారం. మీరు చూస్తున్న ఎస్సీఎన్ వార్తలు. ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటూ పులకవించిపోయిన నిర్మల్ పట్టణం. ఘనంగా శ్రీవారి రథోత్సవం. ప్రజలకు సీసీ కెమెరాలపై అవగాహన కల్పించాలి. పోలీసుల సమీక్షా సమావేశంలో ఎస్పీ శశిధర్ రాజు. పాత్రికేయులపై పెట్టిన అక్రమ కేసును ఎత్తివేయాలి. ఎస్పీకి వినతి పత్రం అందజేసిన టీయూడబ్ల్యూజే. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటూ నిర్మల్ జిల్లా కేంద్రం పులకించిపోయింది. స్థానిక దేవరకోట ఆలయంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రథోత్సవాన్ని కన్నుల పండుగ నిర్వహించారు. ఆలయం వద్ద ప్రత్యేక పూజ నిర్వహించి రథోత్సవాన్ని ప్రారంభించి పట్టణంలోని అన్ని వీధుల గుండా కొనసాగించారు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద, గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద, గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద. నందనందన గోవింద, నవనీత చోర గోవింద, పశుపాలక శ్రీ గోవింద, పాప విమోచన గోవింద, గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద, గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద, దుష్ట సంహార గోవింద, దురిత నివారణ గోవింద, శిష్ట పరిపాలన గోవింద, కష్ట నివారక గోవింద, గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద, గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద. వజ్రమకుటధర గోవింద, వరాహమూర్తి గోవింద, గోపీ జనప్రియ గోవింద, గోవర్ధనోద్ధార గోవింద, గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద, గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద, దశరథ నందన గోవింద, దశముఖమర్దన గోవింద, పక్షివాహన గోవింద, పాండవ ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద, గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద. మత్స్యకూర్మ గోవింద, మధుసూదన హరి గోవింద, వరాహ నరసింహ గోవింద, వామనమూర్తి గోవింద, గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద, గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద, బలరామానుజ గోవింద, బౌద్ధ కల్కి గోవింద, వెలుగనలోల గోవింద, వెంకటరమణ గోవింద, గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద, గోవింద హరి గోవింద, గోవిందనామ స్మరణ చేస్తూ భక్తి పాటలు కోలాటాలు నృత్యం చేస్తూ రథోత్సవాన్ని నిర్వహించారు.
ఈ వేడుకను చూసేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీతానాయక గోవింద, శ్రితజన పాలన గోవింద, దానవ వీర గోవింద, ధర్మ రక్షణ గోవింద. గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద. గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద. అనాథ రక్షక గోవింద, ఆపద్బాంధవ గోవింద, ఆశ్రిత రక్షక గోవింద, కరుణాసాగర గోవింద. గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద. గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద. కమల దళాక్ష గోవింద, కామిత ఫలద గోవింద, పాప వినాశక గోవింద, పాహి మురారి గోవింద. గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద. గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద. శ్రీ ముద్రాంకిత గోవింద, శ్రీవత్సాంకిత గోవింద, ధరణీ నాయక గోవింద, దినకర తేజ గోవింద. గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద. గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద. శేషశాయిని గోవింద, శేషాద్రి నిలయ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద. గోవింద హరి గోవింద, వెంకట దేవస్థానంలో బ్రహ్మోత్సవాల 62వ బ్రహ్మోత్సవాల కార్యక్రమంలో నేడు 4వ రోజు ఎప్పటిలాగే రథ శోభయాత్ర కలుగుతుంది కాబట్టి ఈ యొక్క రథ శోభయాత్రకు వచ్చేసిన హిందూ బంధువులందరికీ నా యొక్క నమస్కారములు. అలాగే ఈ కార్యక్రమంలో ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్న హిందూ బంధువులందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. మరియు ఈ రోజు ఎప్పటిలాగే మన రథయాత్ర శోభయాత్ర దివ్యంగా జరగాలని కోరుకుంటూ, ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ మనందరూ కలిసికట్టుగా విజయవంతం చేయాలని, అందరూ లాస్ట్ వరకు ఉండి ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. ఏదైతే ధర్మాన్ని మనం కాపాడాలో ఆ ధర్మాన్ని ఈరోజు నిర్వహించే విధంగా ఈరోజు కార్యక్రమం నిర్వహించడం మనకు మంచి కార్యక్రమంగా భావిస్తూ, ముఖ్యంగా ఈరోజు మొన్న శ్రీరామనవమి మరి హనుమాన్ జయంతి కార్యక్రమం, మరి ఈరోజు కూడా హనుమాన్ జయంతి కార్యక్రమం ఉదయం జరిగినా కానీ ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం నిర్మల్లో మరి కార్యక్రమం అందరూ పాల్గొన్న అందరూ కూడా శుభాకాంక్షలు చెప్పుకుంటూ శ్రీరామ ఉత్సవాన్ని నిర్వహించడం జరిగింది. ఈ ఉత్సవాల్లో మనం గమనించినట్లయితే నిర్మల్ పట్టణంలో, అదే రకంగా చుట్టుపక్కల గ్రామం నుంచి హిందువులందరూ, యువకులు పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నారంటే రాబోయే రోజుల్లో హిందూ ధర్మం పట్ల, హిందూ యొక్క ఆచార అలవాట్ల పట్ల యువకులు, మిగతా భక్తులందరూ అధిక శ్రద్ధ వహించడం అనేది రాబోయే రోజుల్లో మనందరికీ మంచి పరిణామాలుగా మనం భావించాలి. గోవిందుని యొక్క నామం ఎంత పవిత్రమైనదో ఇంగ్లీష్లో కూడా తర్జుమా చేసినా కానీ మనకు అర్థమైపోతుంది. మనం చేసేటటువంటి కార్యం ఏదైనా కానీ విజయాన్ని సాధించుకోవడానికి ఆ స్వామివారి యొక్క నామమే మనకు మార్గము. ఆ యొక్క మార్గాన్ని మనమందరం కూడా పాటించాలని మీ అందరికీ కూడా కోరుతున్నాను. మరొకసారి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి రథోత్సవ కార్యక్రమం ప్రతి సంవత్సరం నిర్వహించే విధంగా మన దేవరకోట దేవస్థానం పాలక మండలి సభ్యులు, చైర్మన్తో అందరూ ప్రతి కార్యక్రమం విజయవంతం చేస్తూ ఈనాడు కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క రథోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న హిందూ బంధువులకు, అన్ని రాజకీయ పార్టీ నాయకులందరికీ, విచ్చేసిన ప్రతి హిందూ బంధువులందరికీ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి శుభాకాంక్షలు ఉండాలని కోరుతూ ఇంటి కార్యక్రమంలో విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇదిలా ఉండగా బ్రహ్మోత్సవాల ముగింపు కార్యక్రమం శనివారం పూర్ణావతితో ముగించారు. ఈ సందర్భంగా ఆలయంలో యజ్ఞహోమ కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ ఆమడి కిషన్తో పాటు ధర్మకర్తలు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
అక్కడ కట్టలు తీసుకుంటుంది స్వామి చెప్పిన మీరు ఊరికెళ్ళాలి వాళ్ళని తీసుకున్నాం మీరు గత 5 రోజులుగా జరుగుతున్నటువంటి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి దేవరకోట బ్రహ్మోత్సవాలలో నిన్న సాయంకాలం అంగరంగ వైభవంగా గరుడాధిరూఢుడైనటువంటి ఆ మలయప్ప స్వామి యొక్క రథోత్సవ కార్యక్రమాన్ని మనం నిర్మల్ పురవీధుల్లో భక్తజన సందోహం మధ్యన గోవింద నామముల యొక్క సవడితో నిర్వహించుకోవటం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఆ దేవాది దేవుడైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామికి స్వాగతము పలికి మంగళహారతులతో మన మహిళామణులంతా కూడా ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందినారు. ఇవాళ మన బ్రహ్మోత్సవాల్లో చివరి రోజు సందర్భంగా మహాపూర్ణాహుతి కార్యక్రమం ముగిసింది. ఈ 4వ రోజు నాడు నిన్న రాత్రి శుక్రవారం నాడు రథోత్సవ యాత్ర శోభయాత్ర ఎంతో ఘనంగా జరుపుకున్నాము. ఈ యొక్క రథ శోభయాత్రకు వచ్చిన హిందూ బంధువులందరికీ నా యొక్క నమస్సుమంజలు. అలాగే ఈరోజు 5వ రోజు పూర్ణావతి కార్యక్రమం కూడా చేసుకున్నాము. ఆ తర్వాత ఈరోజు సాయంత్రం కార్యక్రమంతో ఈ బ్రహ్మోత్సవాలు ఉంటున్నాయి. ఈ యొక్క కార్యక్రమానికి మన హిందూ బంధువులు కానీ మరియు పూజారులు కానీ మరియు మా కార్యవర్గ సభ్యులు కానీ ఇతరత్ర అఫీషియల్ పోలీస్ సిబ్బంది కానీ ప్రతి ఒక్కరూ పేరు పేరున వారందరికీ ధన్యవాదాలు చెప్తున్నాము. పోలీసు కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా ఎస్పీ శశిధర్ రాజు సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పోలీస్ స్టేషన్లో ఇప్పటివరకు నమోదైన కేసుల వివరాలను, పెండింగ్ ఉన్నటువంటి కేసుల గురించి, ఎన్బిడబ్ల్యూ, ఈ పెట్టి కేసు వివరాలను, ఆయా స్టేషన్లో నమోదైన ఈ చాలన్ కేసుల వివరాలను సమీక్షించారు. కేసు నమోదైన తర్వాత అట్టి కేసు వివరాలను సీసీటీఎస్ ద్వారా వెంటనే ఖచ్చితంగా అప్లోడ్ చేయాలని, డ్రంక్ అండ్ డ్రైవ్పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని, ఈ పెట్టి కేసులు ఈ చాలన్పై దృష్టి సారించాలని, ప్రజలకు సీసీ కెమెరాలపై అవగాహన కల్పించి ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునే విధంగా నేను సైతం కార్యక్రమాన్ని అభివృద్ధి చేయాలని సూచించారు. అదేవిధంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు విజయవంతంగా పూర్తి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా డీఎస్పీలు ఉపేందర్ రెడ్డి, రాజేష్ బల్లా, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ ఎంఏ కరీం, సిఎల్ జాన్ దివాకర్, శ్రీనివాస్ రెడ్డి, అశోక్ కుమార్, శ్రీనివాస్, ప్రవీణ్ కుమార్, రమేష్ బాబు, శ్రీనివాస్, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ నరేష్ కుమార్, ఐటీ ఇన్స్పెక్టర్ వెంకటేష్, ఆర్ఐ వెంకటి మరియు జిల్లాలోని ఎస్ఐలు పాల్గొన్నారు. రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు మనవరాలు కీర్తి సోహన వినయ్ల వివాహ వేడుకకు అటవీ పర్యావరణ న్యాయ దేవాదాయ శాఖ మంత్రి అల్లుల ఇంద్రగడ్డి హాజరై నూతన వధువులను ఆశీర్వదించారు. పట్టణంలోని భాగ్యనగర్ రాధాకృష్ణ మందిర్ 31వ వార్షికోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. 2 రోజుల పాటు నిర్వహించిన వార్షికోత్సవంలో భాగంగా ఉదయం నుంచి ఆలయంలో రాధాకృష్ణమూర్తులకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. చుట్టి గోపెమ్మ వేషం కట్టి మంగోల చేత బట్టి వచ్చెనమ్మా. నవమోహన జీవన వరమిచ్చెనమ్మా. ఇకపై ఇంకెప్పుడు నీ చేయి విడిచి వెళ్ళనని చేతిలోన చేసి ఒట్టేసెనమ్మా. దేవకి వసుదేవ పుత్ర హరే నమో పద్మపత్ర నేత్ర కృష్ణ హరే యదుకుల నందన కృష్ణ హరే నమో యశోద నందన కృష్ణ హరే దేవకి వసుదేవ పుత్ర హరే నమో పద్మపత్ర నేత్ర కృష్ణ హరే యదుకుల నందన కృష్ణ హరే నమో యశోద
యజ్ఞ హోమ కార్యక్రమాన్ని నిర్వహించగా భక్తులు ఆలయ కమిటీ నిర్వాహకులు హోమంలో పాల్గొన్నారు. అనంతరం పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఇది మహర్షుల యొక్క ఆశీర్వాదం వల్ల రాధాకృష్ణ యొక్క అనుగ్రహం వలన మన భాగవత రత్న స్వామివారి యొక్క ఆశీర్వాదం వలన అలాగే ప్రేమమైనటువంటి శ్రీ 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 ప్రకాష్ గారి యొక్క వాళ్ళ యొక్క ఉత్సాహం వాళ్ళ యొక్క ఆనందము మనకు ఎంతో ఆనందం కాబట్టి ఆయన శక్తి ఇక్కడ ఉంది కాబట్టి ఆయన లేని సందర్భంలో కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసిన మీ అందరికీ నమస్కారం చెల్లిస్తున్నాం. రాధాకృష్ణ స్వామినే నమః. ఈనాడు మన నిర్మల్ పట్టణంలో వేంచేసి ఉన్నటువంటి రాధాకృష్ణ స్వామి వారి దేవాలయంలో నిన్న ఈ రోజున వార్షికోత్సవ కార్యక్రమాలు అనేటువంటివి అంగరంగ వైభవపేతంగా భక్తులందరూ చాలా భక్తి శ్రద్ధలతో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాల్లో భాగంగా నిన్న హనుమత్ జయంతి శుక్రవారం రోజున ఆలయానికి ముఖద్వారాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. అలాగే దేవాలయం వెనకాల అన్నపూర్ణ నిలయాన్ని కూడా దానికి శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా నిన్న ఈరోజు పంచసూక్త హవనాలు, పంచోపనిషత్ హవనాలు, మహాత్ముల ప్రవచనాల చేత ఈ స్థలమంతా కూడా ఎంతో పునీతము గావించుకున్నాము. అట్లే ఈ యొక్క కార్యక్రమాల చేత శక్తిని సంపాదించుకున్నటువంటి రాధాకృష్ణ స్వామి వారి ఆశీస్సులు ఎల్లవేళలా ఈ నిర్మల పట్టణవాసులకు యావత్ జిల్లావాసులకు స్వామివారి కృప కలిగి ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తము సుసంపన్నమై వర్ష సమృద్ధి చేత సస్యశ్యామలవ్వాలని కోరుకుంటూ జగిత్యాల జిల్లాలో పాత్రికేయులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని టీయూడబ్ల్యూ జాతరలో జిల్లా ఎస్పీ శశిధర్రాజును కలిసి వినతి పత్రం అందజేశారు. వార్తా సేకరణలో భాగంగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో అక్రమ ఈవెంట్ల తరలింపు ఆరోపణలు చేస్తూ అక్రమ కేసులను 9 మందిపై పెట్టడం సరైంది కాదన్నారు. దీన్ని వెంటనే ఎత్తివేయాలని కోరారు. కీలక పాత్ర పోషించే జర్నలిస్టులపై జగిత్యాల జిల్లా కేంద్రంలో అక్రమంగా 9 మంది జర్నలిస్టులపై కేసులు పెట్టడం జరిగింది. వెంటనే కేసులు ఎత్తివేయాలని నిర్మల్ శాఖ తరఫున డిమాండ్ చేస్తున్నాం. శశిధర్రాజును కలిసి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఇక నుంచి విలేకరులపై దాడులు కానీ కేసులు పెడితే సహించేది లేదు. మామడ మండలం పొన్కల్ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం రాత్రి రథోత్సవం కన్నుల పండుగ జరిగింది. పోతారం, అనంతపేట, కమల్కోట్ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వందలాదిగా తరలివచ్చారు. స్వామివారి దర్శనానికి బారులు తీరారు. భక్తులు స్వామివారి కట్న కానుకలు సమర్పించారు. కట్న కానుకలు 1,72,610 రూపాయల ఆదాయం వచ్చింది. ఆలయ కమిటీ అధ్యక్షులు మంగు శ్రీనివాస్, సర్పంచ్ భూమేశ్వర్, హరీష్ కుమార్, గంగారెడ్డి, రాజు, లింగన్న, శేఖర్, నరేష్ రెడ్డి భక్తులు పాల్గొన్నారు. అదివో అల్లదివో శ్రీహరివాసము, అదివో అల్లదివో శ్రీహరివాసము, 10,000 శేషుల పడగలమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము, 10,000 శేషుల పడగలమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము. అది వెంకటాచలమఖిలో నటము, అదివో బ్రహ్మాదుల కపురూపము. కుంటాలో శనివారం నిర్వహించిన అంతర్రాష్ట్ర కుస్తీ పోటీలు అందరినీ అలరించాయి. ప్రతి ఏటా మహాదేవుని పౌర్ణమి సందర్భంగా పురస్కరించుకొని ఈ పోటీలు గ్రామ పెద్దలు నిర్వహిస్తారు. పోటీల్లో పాల్గొనేందుకు తెలంగాణలోని మల్లయోధులు మహారాష్ట్రలో నాందేడ్, బోకర్, అప్పారావుపేట్, శివుని, గుండె, గాన్ ఆ ప్రాంతాల నుంచి మల్లయోధులు తరలివచ్చి కుస్తీ పోటీల్లో పాల్గొన్నారు. ఈ పోటీల్లో మొదటి బహుమతి 5,001 రూపాయి మహారాష్ట్రకు చెందిన సంజు ఎదుటి మల్లయోధులపై గెలుపొందడంతో ఆయనను శాలతో సత్కరించారు. ధర్మాబాద్ సమీప గ్రామమైన కార్గేలి గ్రామానికి చెందిన గణేష్ ఒంటి చేత్తో కుస్తీ పట్టి విజయం సాధించడంతో ప్రజలందరూ ఆయన్ని మెచ్చుకొని తలా కొంత రూపాయలు బహుమానం ఇచ్చారు.
వచ్చిన మల్లయోధుల గ్రామస్తులు మాజీ మండలాధ్యక్షుడు వి రమణారావు అన్నదానం చేశారు. పట్టణంలోని రామ్నగర్ పంచముఖి హనుమానాలయంలో శనివారం యజ్ఞహోమ కార్యక్రమాలు నిర్వహించారు. ఆంజనేయ జయంతి ఉత్సవాల్లో భాగంగా 3 రోజుల పాటు నిర్వహించిన కార్యక్రమంలో చివరి రోజున శనివారం యజ్ఞహోమ కార్యక్రమంతో ఉత్సవాలు ముగించారు. రామ్నగర్ కాలనీకి చెందిన పలువురు ఆంజనేయ స్వాములు, మాలాదాన స్వాములు మాల విరమణ కోసం కొండగట్టుకు వెళ్లారు. ఈ సందర్భంగా యజ్ఞ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం స్వాములు ఇరుముడితో కొండగట్టుకు వెళ్లారు. चंद्राय स्वाहा चंद्राय नमः ओम नमस्ते भगवान विश्वेश्वराय महादेवाय त्र्यंबकाय दुर्गामकाय त्रिकालाय कालाग्निरुद्राय नीलकंठाय मृत्युंजयाय सर्वेश्वरा श्रीमन्महादेवाय नमः स्वाहा. సారంగపూర్ మండలంలోని ప్యారమూరు గ్రామంలో ఉపాధి పథకం కింద చెరువు పూడికతీత పనులు గ్రామ సర్పంచ్ దివ్యారెడ్డి, పంచాయతీ కార్యదర్శి సౌజన్యులు పరిశీలించారు. ఉపాధి పనుల వద్ద త్రాగునీరు, టెంటు, మెడికల్ తప్పకుండా అవరాన్ని ఈజే సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మోహన్ రెడ్డి, కారోబార్ భూచన్ నాయకులు లింగారెడ్డి, వార్డు సభ్యులు పాల్గొన్నారు. విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంతో పాటు ఏకీకృత సర్వీస్ రూల్స్ అమలు చేయాలని టీయూటీఎఫ్ అధ్యక్షులు మురళీమోహన్ డిమాండ్ చేశారు. శనివారం టీయూటీఎఫ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశాల్లో మాట్లాడారు. గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలు నెరవేర్చారన్నారు. అలాగే ఉపాధ్యాయుల పదవి రోజులు కల్పించడంతో పాటు పీఆర్సీని వెంటనే అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమం నాగభూషణ్, చొక్కారావు, పూర ధర్మరాజ్, వాయిద్ ఖాన్, రవి, పాండరంగాచారి తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటూ పులకమించిపోయిన నిర్మల్ పట్టణం, ఘనంగా శ్రీవారి రథోత్సవం. ప్రజలకు సీసీ కెమెరాలపై అవగాహన కల్పించాలి. పోలీసుల సమీక్షా సమావేశంలో ఎస్పీ శశిధర్ రాజు. పాత్రికేయులపై పెట్టిన అక్రమ కేసును ఎత్తివేయాలి. ఎస్పీకి వినతి పత్రం అందజేసిన టీయూడబ్ల్యూజే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.